నమస్తే జర్నలిస్ట్ టీవీకి స్వాగతం. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని మండలంలోని 7 గ్రామ పంచాయతీలను నూతనంగా ఏర్పడిన కార్పొరేషన్లో విలీనం చేయొద్దని ఉపాధి హామీ పనులను తక్షణమే కల్పించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో సుజాతానగర్ మండలం ఎంపీటీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కార్పొరేషన్లో కలపొద్దని నినాదాలను చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా సిపిఎం సర్వే నిర్వహించి ప్రజా సమస్యలు వెలికితీయడం జరిగిందన్నారు. మండలంలోని 7 గ్రామ పంచాయతీల ప్రజలు కార్పొరేషన్ వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుండా అధికార పార్టీకి మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. స్థానికంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇవాళ మహాలక్ష్మి పథకం 2,500 రూపాయలు ఇవాళ ప్రతి ఒక్కరికి పెన్షన్ వెంటనే అర్హులైన పేదలు ప్రశ్నించాలి. పేదల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కాసాని లక్ష్మీనగర్లో, రాఘాపురం, మార్క్స్ అంబేద్కర్ నగర్లో, పాతనగరం, కంగారపుచ్చ నగర్లో మౌలిక వసతులు. సిపిఎం పార్టీ సుజాతనగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో గత 15-20 రోజుల నుండి గ్రామాలలో స్థానిక సమస్యల మీద సర్వేలు చేయటం జరిగింది. ఈ సర్వేల సందర్భంగా అనేక సమస్యలు ముందుకు వచ్చాయి. స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఇందిరమ్మ గృహాలలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. సెలక్షన్ సరిగ్గా జరగట్లేదు, పారదర్శకంగా ఉండటం లేదు, రాజకీయ జోక్యాలు పెరిగినాయి. ఇందిరమ్మ కమిటీలు అనే పేరుతోని కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారు. అట్లాగనే స్థానికంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు, ఇప్పటికే ఉన్నటువంటి రేషన్ కార్డులు వేలు ముద్రలు సక్రమంగా లేవని, బియ్యం కూడా సక్రమంగా ఇవ్వటం లేదు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వటం లేదు. మంచినీళ్లకు సంబంధించి మిషన్ భగీరథ పైపులు చెడిపోయినాయి, పగిలిపోయినాయి, మంచినీళ్లు సక్రమంగా రావటం లేదు. వీటితో పాటు అనేక స్థానిక సమస్యలు వస్తూ ఉన్నాయి. వీటితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చింది, అవి కూడా సక్రమంగా అమలు జరగటం లేదు. ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగిలినవి కూడా ఏమీ పేదలకు అందటం లేదని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం సమస్యలని, గ్రామ సమస్యలు, అట్లాగనే 6 గ్యారెంటీల స్కీముల పైన తెలంగాణ సిపిఎం పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా సుజాతనగర్ మండల కమిటీలో కూడా ఈ సర్వేలన్నీ చేసి ఈరోజు ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇవ్వటం కోసం ఈ ప్రజానీకం అంతా ఇక్కడ కదిలి రావడం జరిగింది. ఈ సమస్యల్ని సానుకూలంగా స్పందించాలని, స్థానికంగా అధికారుల పరిధిలో ఉన్న వాటిని పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది.